నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిహెచ్ మహేందర్ పటేల్, సంఖ్యాశాస్త్ర నిపుణులు, ఖమ్మం కొత్తగూడెం డిస్టిక్ నుంచి. అయితే మన ప్రేక్షకుల కోసం సార్ని పిలిపించడం జరిగింది. సో ఖమ్మం నుంచి వచ్చి న్యూమరాలజీ ఇంత వరల్డ్ వైడ్గా ఎలా స్ప్రెడ్ చేశారు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సమంత గారి ఫస్ట్ మ్యారేజ్ అయితే డివోర్స్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సెకండ్ మ్యారేజ్ అవ్వగానే ప్రేక్షకులకి, తన ఫ్యాన్స్కి అందరికీ కూడా సెకండ్ మ్యారేజ్ జీవితం ఎలా ఉండబోతుంది అన్న క్యూరియాసిటీ తెలుసుకోవాలి అని చాలా ఆరాటపడుతూ ఉన్నారు. సో నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ జీవితం ఎలా ఉండబోతుంది సమంత గారిది? తన అంటే న్యూమరాలజీ ప్రకారం తను చేసుకున్న డేట్ ఎలా ఉంది, ఒకసారి మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? చెప్పాల్సిందేనా? ఓకే, యాక్చువల్లీ సమంత గారికి ఫస్ట్ మ్యారేజ్ జరిగిన ఆ ముహూర్తం కూడా బాగాలేదు. యాజ్ ఎ న్యూమరాలజీగా ఆమె పేర్లు కూడా చాలా అనుకూలంగా లేదు. హెల్త్ ఇష్యూ నెంబర్ సమంత గారి పేర్లోనే హెల్త్ ఇష్యూ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఆమె అనుకూలంగా లేదు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ 1/3 కాంబినేషన్ ఏదో డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ గుర్తు లేదు. అది సినిమాలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కాదు. కానీ ఆమె పేర్ల నంబర్ 15 ఉన్న వల్ల, సమంత గారి పేర్ల ఆ 15వ నంబర్ సినిమా రంగంకు సంబంధించిన వల్ల, దానివల్ల సమంత గారు ఇంత దూరం వరకు రాగలిగారు. కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఆమె పేరు లేదు. దాని హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ అని చెప్తాం. ఇప్పుడు జరిగిన కూడా మ్యారేజ్ డేట్ అన్నది అసలు అనుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ కాదు. ఇది ఇంకా భయంకరమైన ముహూర్తం ఇది. సో సెకండ్ మ్యారేజ్ తర్వాత ప్రతి ఒక్క ఫ్యాన్స్కి కూడా ఉండే డౌట్ ఏంటి అంటే, సినిమాలో వస్తారా రారా, మళ్ళీ సినిమాలు తీస్తారా లేదా అని అయితే డౌట్ ఉంటుంది. సినిమాలు తీస్తారే వచ్చు, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా డైరెక్టర్, ప్రొడ్యూసరే కదా. అవును. కానీ సమంత అన్న పేర్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే మాత్రం, ఎవరి పేర్ల ఎంఎన్ మ్యాన్ సౌండ్ వస్తుందో వాళ్ళ హస్బెండ్ డౌన్ అయిపోతాడు. ఇప్పుడు నాగమణి అనుకోండి, ఎంఎన్ మ్యాన్ సౌండ్ వస్తుంది. ఎవరైనా మేల్ సౌండ్ వచ్చింది అనుకోండి, లేడీస్ పేర్ల, వాళ్ళ హస్బెండ్ డౌన్ అయిపోతాడు. దానివల్ల ఏమంటే రేపటికి ముందు ఆమె ఫ్యూచర్ అన్నది చాలా కష్టాలతోనే ఉంటుంది. ఒకటి హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ అన్నది రాను ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళు న్యూమరాలజీకి అసలు చూడరు. మేల్ అంటే సార్ నాగమణి, ఎంఎన్ మ్యాన్, ఎంఏఎల్ఈ కూడా రాకూడదు, మేల్ కూడా రావద్దు. మేల్ ఎంఎన్ మ్యాన్ సౌండ్ వస్తే ఏమంటారంటే అమ్మాయికి స్వయంగానే వర్క్ చేయాలి, అబ్బాయి డౌన్ అయిపోతాడు. న్యూమరాలజీగా వాల్యూ ఎలా ఉంటుంది అంటే సర్వం చూడాలని పరిస్థితి అవుతుంది. ఇప్పుడు సమంత గారు రెండో మ్యారేజ్ కూడా పర్ఫెక్ట్ లేదు. ఆమెకు 27 అంటే 26 బాగున్నది, కానీ 27 అంటే 2-3 సంవత్సరాల తర్వాత ఇంకో బాగా కష్టాలు అన్నది ఇంకా పెరిగిపోతుంది. హెల్త్ ప్రాబ్లం అవుతుంది. చాలా ముఖ్యం. ఏమంటే మా హిందీలో మృత్యు తెలక కష్టం అంట, అంటే బతికినప్పుడు చాలా కష్టాలు బాగా వస్తాయని. అంటే ఇప్పుడు మేడం గారికి యాజ్ అ పేరు అనుకూలంగా లేదు. సార్, సెలబ్రిటీస్ని అయితే మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు హెల్త్ కేర్ చాలా చేస్తారు, ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయినా కూడా సమంత ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిందే అంటారా? హెల్త్ కేర్ అన్నది హాస్పిటల్తో పని కాదు మేడం. ఫస్ట్ మీ పేరు మీకు పర్మిషన్ ఇస్తేనే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పేరుని కరెక్ట్ చేసుకోకపోతే మీరు ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కూడా అది బాగా కాదు మేడం. మీ పేరులో ఒక డెత్ నెంబర్ 13వ నంబర్ హెల్త్ ఇష్యూ నెంబర్స్ ఉన్నాయనుకోండి, నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉన్నాయనుకోండి, మీ పేర్లో 63వ నంబర్ ఉన్నదనుకోండి, మీ పేర్లో 33వ నంబర్ ఉన్నదనుకోండి, మిమ్మల్ని డాక్టర్ కూడా బాగా చేయలేరు మేడం. ఎందుకంటే మీ బాడీకి పర్మిషన్ ఇచ్చింది మీ పేరు. ఆ పేరు మీ బాడీ లోపలికి వెళ్ళి మీ హెల్త్ ఖరాబ్ చేయమన్న పర్మిషన్ ఫస్ట్ మనకి. మన బాడీని ఏది చేయాలన్నా కూడా, మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మన పేరు అన్నది పర్మిషన్ ఇస్తుంది. ఆ పేరు పర్మిషన్ ఇస్తేనే ఏదైనా లోపలికి ప్రవేశం చేస్తుంది. అది ఎంత పెద్ద రోగమైనా, మీరు హెల్త్ ఇష్యూ ప్రాబ్లం అయినా, హార్ట్ అటాక్ అయినా, మీరు అనారోగ్యమైనా, ఏ సమస్య అయినా కూడా మీ బాడీకి ఒక సురక్ష గార్డ్ ఇచ్చేది మీ పేరు మాత్రమే. సో మన పేరులో ఉండే నెగిటివ్ నంబర్స్ వల్ల కూడా దానివల్లనే అవుతుంది అవకాశం ఉంటుంది. మీ జీవితం ఆ పేరుతోనే నడుస్తుంది. దాని చుట్టే మీ పేరు తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సమంత గారు అన్న పేర్లో ఎంఎన్ మ్యాన్ వచ్చింది. ఆ మ్యాన్ సౌండ్ ఏంటంటే, ఏ వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తిని మ్యాన్ అన్న సౌండ్తో పెళ్లి చేసుకుంటారో వాళ్ళ హస్బెండ్ గ్రాఫ్ అన్నది మెల్లమెల్లగా పూర్తిగా డౌన్ అయిపోతుంది, పూర్తిగా డౌన్ఫాల్ అయిపోతుంది. ఇప్పుడు సమంత గారి పేర్లో అసలు హెల్త్ ఇష్యూ నెంబర్ ఉన్నాయి, వాళ్ళ మ్యారేజ్ డేట్లో సమస్య అన్న మ్యారేజ్ డేట్. హెల్త్ ఇష్యూ నంబర్ అంటే ఏంటి సార్? అంటే హెల్త్కి ఏదో ఒక హెల్త్ సమస్య వస్తేనే ఉంటుంది ఆమె. అంటే ఎంత పెద్దగా దానికన్నా ఏ హెల్త్ ప్రాబ్లం వస్తుందో చెప్పలేదు, కానీ హెల్త్ ప్రాబ్లం పెద్దది వస్తుందని చెప్పగలుగుతాం. నార్మల్గా హెల్త్ ఇష్యూ నంబర్ అంటే ఏంటి అసలు? 63వ నంబర్ మన పేర్లో ఉంటే 63 నంబర్ ఉంటే 63వ నంబర్ అంటాం మనం. 63 అంటే థమ్స్అప్. 6 అంటే శుక్రుడికి సంబంధించింది,
3 అంటే బృహస్పతికి సంబంధించింది. అంటే 3 అంటే దేవతలకి శనిలా వస్తారు, 6 అంటే రాక్షసుకి గురు, 3 అంటే దేవతలకి గురు. ఈ 2 మన పేర్ల 2 నంబర్స్ ఉంటే ఈ 2 అన్నది యుద్ధం చేస్తాయి. వీళ్ళిద్దరికి సావు లేదు, ఈ బాడీని చంపేస్తాయి, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. దాన్ని 6-3 నంబర్ అంటారు. ఇప్పుడు సమంత అన్న పేర్ల ఇలాంటి 36 నంబర్సు, ఇలాంటి 16 నంబర్స్, ఇలాంటి భయంకరమైన నంబర్స్ సమంత గారిలో ఉన్నది. ఎంఏ అని మ్యాన్ సౌండ్ కూడా ఉన్నది. ఆ మ్యాన్ సౌండ్ వల్ల అంటే ఆయన మ్యారేజ్ చేసుకుంటే ఆయన హస్బెండ్ డౌన్, మళ్ళీ ఇలా మ్యారేజ్ డేట్ బాగాలేదు, ఆ మ్యారేజ్ డేట్ అనుకుని వల్ల దానివల్ల ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఈమె కూడా మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, మీరు సమంత గురించి సమంత పేరు మీద అలా ఉంది బాలేదు అందుకే డౌన్ఫాల్ అవుతుంది అని అన్నారు. సో ఇప్పుడున్న జనరేషన్లో మనం ప్రతి ఒక్కరిని చూసుకుంటూనే ఉన్నాము. ఉత్తిగే డివోర్స్ అవ్వడము, పెళ్ళైన 6 మంత్స్కి పెళ్ళైన 3 మంత్స్కి డివోర్స్ అవ్వడము, లవ్ మ్యారేజెస్ కూడా వెంటనే బ్రేక్ అయిపోవడము, లవ్ చేసి పెళ్ళి చేసుకున్నా కూడా బ్రేకప్ అవ్వడము. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ముహూర్తాలు చూసుకోకపోయి ఉండొచ్చు, కానీ అరేంజ్ మ్యారేజ్లో అయితే ముహూర్తాలు టైం అవన్నీ చూసే చేసుకుంటారు కదా, అయినా కూడా డివోర్స్ ఎందుకు అవుతుంది అని అంటారు? లవ్ మ్యారేజ్లో ఎట్లుందంటే పరిస్థితి, వాళ్ళు పెళ్లి కాక ముందైతే ఏది చూసుకోరు, ఒకరి గురించి ఒకరు ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి. కానీ అదే ముహూర్తం బాగాలేదనుకోండి, దాని తర్వాత ఒకరు ప్రాణం తీసే అంత వెనుకబడతారు. కారణం ఏంటంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ మీకు మ్యారేజ్కి మధ్యలో ఏముంటుంది, ముహూర్తమే కదా. ఈ ముహూర్తం ముందు మీరందరూ మనం ఒకళ్ళ ఇంటికి పోతాం, చూడడానికి పోతాం, అందరూ చాలా బాగానే కనబడతారు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక ఏమవుతుంది, ఎందుకు డైవర్స్ తీసుకుంటాం? కారణం ఏంటంటే ముహూర్తం. అంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఆస్ట్రాలజీ ప్రకారమే ముహూర్తాలు చూసుకుంటాం, కానీ యాజ్ అ సంఖ్యాశాస్త్ర ప్రకారం అసలు ముహూర్తం చూస్తలేరు. మేము ఛాలెంజ్ చేసి చెప్తూనే ఉన్నాం కి మీరు 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు, 8వ తారీఖు, 17వ తారీఖు, 16వ తారీఖు పెళ్లి చేసుకుంటే అది 100% మీకు ఒక చైల్డ్ బర్త్కి ప్రాబ్లం అన్నా, మీ వ్యాపారం నష్టపోవాలన్నా, మీకు డైవర్స్ కావాలన్నా, ఎవరికైనా యాక్సిడెంట్ కావాలన్నా, ఎవరికైనా మృత్యు కావాలన్నా, ఈ 5 కంపల్సరీ జరుగుతాయి, 100% జరుగుతాయి. 5వ తారీఖు అన్నది పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే 5 అన్నది బుధుడికి సంబంధించి, బుధుడు అన్నది నపుంసకం గ్రహం ఉన్నప్పుడు పెళ్లి ఎట్లా నిలబడది. దాని గురించి 5, 14, 23 తారీఖు అసలు పెళ్లి చేసుకోకూడదు. కానీ సార్ కొంతమందిని చూస్తూ ఉంటాం 10 సంవత్సరాల వరకు 20 సంవత్సరాల వరకు బాగున్న వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రజనీకాంత్ గారు అల్లుడు అనే పేరేంటిది, ధనుష్ గారు 8వ తారీఖుకి మ్యారేజ్ అయిందమ్మా. 18 సంవత్సరాల తర్వాత ఆయన విడాకులు తీసుకున్నాడు కదా, అది తప్పది. మీరు ఈ డేట్లో పెళ్లి చేసుకుంటే 25 సంవత్సరాల తర్వాత వాళ్ళకన్నా సావు తప్పది, 25 సంవత్సరాల తర్వాత డైవర్స్ తప్పది, ఏదో ఒకటి 100% తప్పకుండానే ఉంటుంది. మీరు అనుకుంటాం ఇప్పుడు బాగున్నాం, కానీ లైఫ్ అన్నది 100 సంవత్సరాల లైఫ్, 25 సంవత్సరాల లైఫ్ కాదు కదా, 25 ఇయర్స్ లైఫ్ కాదు కదా, ఇది 3 గంటల సినిమా కాదు కదా. మన జీవితం అన్నది మనం 100 సంవత్సరం కలిసి ఉంటాం, దాని గురించి కదా పెళ్లి చేసుకునేది. కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా, డబ్బులు ఉన్నా లేపైనా కలిసి బతకడానికే కదా. కానీ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు పెళ్లి చేసుకుంటే మీరు కలిసి ఉండలేరు, లాంగ్ లైఫ్ ఉండలేరు, మీకు చాలా కష్టాలు వస్తాయి, మీ వ్యాపారం డౌన్ అయిపోతుంది. మేము ఇంత గట్టిగా చెప్తున్నాం కదా, ఇంత మంచిగా మీకు చెప్తూనే ఉన్నాం. ఈ తేదీ కాకుండా వేరే తేదీలో చేసుకోవచ్చు కదా. 16వ తారీఖు పెళ్లి చేసుకున్నోడికి 16 ముక్కలు అయిపోతాయి అన్న పరిస్థితి అవుతుంది. 16వ తారీఖు పెళ్లి చేసుకుంటే అప్పుల పాలైపోతాడు, కొంత మృత్యు కష్టం వస్తుంది, కొంతమందికి మృత్యు కూడా వస్తుంది. సరైన తేదీలు ఏవి అంటారు సార్? ఇది వదిలేసి మీ అంత సరైన తేదే కదా. కనుక ఈ మెయిన్ దాన్ని వదిలేస్తే కదా మీ భవిష్యం బాగుంటుంది. మనం పెళ్లి చేసుకోవడానికి ఎదగడానికే కదా, నష్టపోవడానికి అయితే పెళ్లి చేసుకోం కదా, గొడవలు చేసుకోవడానికి పెళ్లి చేసుకోం కదా. ఫస్ట్ పెళ్లి చేసుకోవడానికే సంబంధం దొరకలేదు, రెండో మళ్ళీ మ్యారేజ్ చేసానికి ఏం సంబంధం దొరుకుతాయి? మీరు చూస్తే ఒక 100 మంది డైవర్స్ చేస్తే 90% ఈ డేట్లోనే ఉంటాయి, 90% ఈ డేట్లోనే ఉంటాయి. పెళ్లి కాకముందు అన్నీ ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి కదా. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత 25 రోజుల తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు భరించలేరు. కారణం ఏంటిదంటే వాళ్ళందరూ చదువుకున్నారు, వాళ్ళకో 1,00,000 జీతం, ఆయనకో 1,00,000 జీతం, కనుక వాళ్ళు భరించలేరు. ఒక టైంలో ఏంటిదంటే ఇక మొగడు తెచ్చి పెట్టాలి, ఆడిది తినాలన్న పరిస్థితి ఉండే. ఇప్పుడు లేడీస్ కూడా సేమ్ టు సేమ్ కదా, కనుకనే డైవర్సే తీసుకుంటాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. నమస్తే.